నా కళ్ళు చూడు, మనిషిని చూస్తున్నట్టే ఉన్నా. నువ్వు క్యామ్ ఈ సెంటర్కి చూడాలి. నువ్వు కరెక్ట్గా దీన్ని చూసావు అనుకో. చేతి చెప్తాను. హే గైస్, కొత్తగా ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ స్టార్ట్ చేశారో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్ కూడా నాది కాదు, తర్వాత నేను వీడియోలో తిరిగే బండి నాది కాదు. నా వీడియోలో కనిపించే చాలా మంది కనీసం వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వాట్సాప్ డీపీ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా పెట్టుకోరనమాట, అయినా కూడా నా వీడియోలో కనిపిస్తారు. నేను వీడియో రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ అంతా కూడా ఈ ఫోన్లోనే చేస్తాను. రియల్మీ 11 Pro మొబైల్ అనమాట. కాకపోతే నా ఫోన్లో ఎప్పుడు స్టోరేజ్ ఉండదు, అందుకే మ్యాక్సిమం నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ తీసుకుని రికార్డ్ చేస్తాను. మా ఫ్రెండ్ ఒకటి మైక్ కొన్నానని చెప్పేసి కొత్త మైక్ సెట్ ఉంది వాడట్లేదని చెప్పేసి మైక్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ మైక్ యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎడిటింగ్ అన్నానని చెప్పేసి పెద్దగా ఏం చేశాను, జస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇన్షాట్లో క్లిప్స్ కలిపేసి అందులో ఉన్న ఆడియో తీసేసి రికార్డ్ చేస్తాను. ఆడియో 1 hour వీడియో ట్రిమ్ చేస్తే 1 minute క్లిప్ వస్తుంది అనమాట. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక 20-30 times ఈజీగా చెప్తారు, దాని మీద 1 hour స్పెండ్ చేస్తారు. క్రియేటర్స్కి తెలుస్తుంది ఇది బాగా. అందరూ కూడా కంటెంట్ క్రియేషన్ చేస్తారంటే డెవలప్ అవుదామని చెప్పేసి నేను అంతా నలుగురిలోకి వెళ్ళి వీడియోలు రికార్డ్ చేస్తున్నానంటే నా చుట్టూ ఎప్పుడు ఉంటారనమాట ఫ్రెండ్స్, వాళ్ళని బేస్ చేసుకునే. సో ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. అలాగే పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, మీరు కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటే కనుక స్టార్ట్ చేసేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. మనం వీడియోస్ చేస్తేనే డెవలప్ అవ్వచ్చు. వాళ్ళే అనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అని ఆలోచించకండి. మీకు ఏది నచ్చితే చేయండి. ఖచ్చితంగా మీ ట్రూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.